ఓం నమో వెంకటేశాయ. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక లగ్నానికి గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల లోన్లు తొందరగా మంజూరవుతాయి. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఆ అప్పులు తొందరగా తీర్చగలుగుతారు. అలాగే మీకెవరైనా బకాయి పడితే ఆ అప్పులు కూడా ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు. అలాగే 12వ స్థానాన్ని గురువు చూడడం వల్ల దైవికమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనాలు, దైవికమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది. మరియు వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంది. విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా లాభించి యోగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి ఈ యొక్క 10వ స్థానం మీద ఉండడం వల్ల ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబ అభివృద్ధి, ధనాభివృద్ధి, మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. ధనపరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ గురువు యొక్క శుభదృష్టి వృత్తి స్థానం మీద ఉన్నప్పటికీ కొద్దిగా శని యొక్క ప్రభావం కూడా ఈ వృత్తి స్థానం మీద ఉండడం వల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి, టెన్షన్స్ అధికంగా ఉంటాయి వృత్తిపరంగా. అలాగే ఈ యొక్క గురువు 7వ ఇంట్లోకి మే 2 నుంచి రావడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసేవాడికి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడి ఒకరి ఉన్నతికి ఇంకోళ్ళు బాగా తోడ్పడే అవకాశం ఉంది. అలాగే పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే కనుక వాళ్ళ మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు బాగా పెంపొందుతాయి. ఒకళ్ళనొకళ్ళకి బాగా సహకరించుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా తోడ్పడగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి ఈ యొక్క కన్యారాశి మీద ఉండడం వల్ల వృత్తి స్థానం కాబట్టి అది వృత్తిపరంగా ఈ యొక్క లాభస్థానం కాబట్టి అది లాభాభివృద్ధి మరియు ధనపరమైన, వ్యవహారికపరమైన లాభాలు లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందుతాయి. రోగనిరోధక శక్తిగా బాగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క 3వ స్థానాన్ని గురువు చూడడం వల్ల మాట తీరు మెరుగుపడడం, సోదరి వర్గీయులతో బాగా సత్సంబంధాలు మెరుగుపడడం మరియు ఈ యొక్క సభలలో బాగా ప్రసంగించగలిగే సామర్థ్యం పెంపొందించబడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందరగా రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించే అవకాశం ఉంటుంది. మంచి శుభ పరిణామాలని కలిగజేస్తారు. ఈ యొక్క దైవికమైనటువంటి బలము, శక్తి బాగా పెంపొందుతుంది మరియు వేరే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే లాభాభివృద్ధి బాగా జరుగుతుంది మరియు దైవికమైన కార్యక్రమాల్లో పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇలాంటివి అధికంగా చేసే అవకాశం ఉంది. వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనే ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకాలం కనుక ముందరగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక విద్యాపరంగా ఆటంకాలు, విద్యలో స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక అన్ని పరాలు కూడా మంచి జరిగి లాభించి యోగించే అవకాశాలు ఉంటాయి. అలాగే 4వ స్థానంలో శని సంచారం వల్ల సుఖ సంతోషాలు కొద్దిగా దెబ్బతీయడం, కొద్దిగా వాహన గండాలకి గురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా కొద్దిగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు చేతితో వచ్చి కొద్దిగా మిస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే. అలాగే శత్రు రోగ రుణాది పీడలు శని యొక్క పాపదృష్టి శత్రుస్థానం మీద ఉండడం వల్ల ఉండే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి మీద కూడా కొద్దిగా ఈ యొక్క శని యొక్క పాపదృష్టి ఉండడం వల్ల స్వల్పంగా స్టామినా, ఇమ్యూనిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాంటివి తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉన్నట్లయితే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్లు మరియు రోడ్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి మరియు ల్యాండ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ మరియు భూములకు సంబంధించిన క్రయ విక్రయ లావాదేవీలు ఇలాంటివి చేసే వాళ్ళకి సివిల్ కాంట్రాక్టర్స్కి ఇట్లాంటి వాళ్ళకి ఈ సమయం
బాగా అనుకూలించే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయాల్లో మంచి మంచి పదవులు లభించే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా లాభించి యోగించే అవకాశం ఉంది. బంగారం రేట్లు పెరుగుతాయి. అలాగే స్థలాలు, ఇల్లు కూడా బాగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొనుగోలు చేసినవి ఉంటే గనక ఆల్రెడీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కొనుగోలు చేయాలనుకుంటే గనక మీరు అనుకున్న ధరకు దగ్గరగా మీరు భూములు మరియు కట్టినిళ్ళు కానీ అపార్ట్మెంట్లు ఇలాంటివి లభించే అవకాశం ఉంది. బంగారం విలువ పెరుగుతుంది. బంగారు ఆభరణాలు ఈ సమయంలో అధికంగా కొనుగోలు చేసే అవకాశం కూడా అధికంగా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో కనుక ఈ యొక్క బుధ, శుక్ర, రాహువుకు సంబంధించిన దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వేధించి బాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక లగ్నం వాళ్ళకి ఒకవేళ ఈ యొక్క దశలు మహాదశలు కంప్లీట్ అయిపోయినట్లయితే కనుక ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కంప్లీట్ కానట్లయితే ప్రభావాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో సూర్య, చంద్ర మరియు కుజ, గురు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం ఉంది. అన్ని పరాలుగా కూడా లాభించి యోగించే అవకాశం ఉంది. రెస్టారెంట్స్కి సంబంధించిన బిజినెస్లు చేసేవాళ్ళు, ఇన్స్టెంట్ ఫుడ్స్ మరియు ధార్మికమైన వృత్తుల్లో ఉండే వాళ్ళకి మరియు పూజా సామాగ్రి స్టోర్స్, బంగారం సంబంధించిన వ్యాపారాలు, రత్నం సంబంధించిన వ్యాపారాలు ఇట్లాంటివి చేసే వాళ్ళకి ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుని ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితి చేరుకోగలరు. అలాగే దైవికమైనటువంటి శక్తి పెంపొందించుకుని ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడాలనుకుంటే కనుక మీరు విశేషంగా కూడా ఈ యొక్క లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించడం, అర్చించడం మంచిది. అలాగే వారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు ఆచరించుకోవడం, శక్తి ఉన్నవాళ్ళు వీరికి సంబంధించినటువంటి పారాయణలు బ్రాహ్మణుల ద్వారా ఆచరించుకోవడం, లేకుంటే వారికి సంబంధించిన హోమాలు ఇట్లాంటివి, లేకుంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం లాంటివి ఇంట్లో కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉండడం వల్ల దైవికమైన శక్తి బలం పెంపొంది దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అలాగే మీరు ఈ యొక్క బుధవారం కూడా పెసలు మరియు బొబ్బర్లు రెండూ కూడా బ్రాహ్మణులకి ఆకుపచ్చ వస్త్రంతో పాటు దానంగా ఇచ్చడం వల్ల అన్ని పరాలకు కూడా మంచి జరిగి మీకు జాతకం అద్భుతంగా యోగించి లాభించే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఇవి ఉపయోగించుకుని మీరు తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోగలరు. శుభం.